హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మడత కాజా చాలా టేస్టీగా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మడత కాజా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మైదా 2 కప్పులు, పంచదార 2 కప్పులు, వంట సోడా 1/2 టీ స్పూన్, బటర్ 2 టేబుల్ స్పూన్స్. మడత కాజా తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో మైదా, చిటికెడు ఉప్పు, వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక బటర్ వేసుకొని కలుపుకోవాలి. బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక అందులో 3/4 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పిండిని 5 నుంచి 10 నిమిషాల వరకు సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలిపాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద గిన్నెలో పంచదార 1.5 కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. పంచదారను కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార ఇలా కరిగాక మీడియం ఫ్లేమ్లో లేత తీగ పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. పంచదార పాకం ఈ విధంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకంలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, సగం నిమ్మకాయ రసం వేసుకొని కలుపుకోవాలి. నిమ్మరసం వేసుకోవడం వల్ల పంచదార పాకం గట్టిపడకుండా ఉంటుంది. తరువాత ఫ్లోర్ మీద పొడిపిండిని చల్లుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని పల్చటి చపాతీలా చేసుకోవాలి. వీలైనంత పల్చగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఎడ్జెస్ను కట్ చేసుకోవాలి. తరువాత నెయ్యి వేసుకొని షీట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేశాక పొడిపిండిని చల్లుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని సన్నగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసిన ప్రతిసారి పిండిని చల్లుతూ చేయాలి. లాస్ట్లో ఎడ్జెస్కు వాటర్ని రాసి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేలుతో ప్రెస్ చేయాలి. ఇప్పుడు చపాతీ కర్రతో లైట్గా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న కాజాలను ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు కాజాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజాలు వాటంతటవి పైకి వచ్చేంత వరకు కదిలించకూడదు. కాజాలు ఇలా పైకి రాగానే స్లోగా కదిలిస్తూ మీడియం హీట్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇలా బ్రౌన్ కలర్ రాగానే కాజాలను పంచదార పాకంలో వేసుకొని కలుపుకోవాలి. కాజాలను పంచదార పాకంలో 2 నిమిషాల వరకు ఉంచాలి. 2 మినిట్స్ తర్వాత పాకమంతా పీల్చుకొని కాజాలు ఇలా రెడీ అవుతాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మడత కాజా రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బాదుషా చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బౌల్లో 2 కప్పులు మైదా, 1/2 టీ స్పూన్ వంట సోడా, చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ డాల్డా కానీ వేడి చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక చేతితో నెయ్యంతా పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకి పిండి ఇలా ముద్దగా వస్తే నెయ్యి సరిపోయినట్లు. మీకు ఇలా రాకపోతే ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని సాఫ్ట్గా 5 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలపడానికి మనకు 1/4 కప్పు వాటర్ వరకు పడుతుంది. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 2 కప్పుల పంచదార, 2 కప్పుల నీళ్లు పోసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార కరిగాక లేత పాకం వచ్చేంత వరకు మరగనివ్వాలి. పంచదార పాకం ఈ విధంగా చేతికి జిగురుగా తగిలితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని మరో 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇప్పుడు చేతితో ఇలా ప్రెస్ చేసి మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత బాదుషాలను గోరువెచ్చని నూనెలో వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని బాదుషాలను మాత్రమే వేసుకోవాలి. బాదుషాను పైకి తేలేంత వరకు కదిలించకుండా సిమ్ ఫ్లేమ్లోనే ఉంచాలి. బాదుషా ఇలా పైకి తేలాక మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాదుషా ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే వాటిని పంచదార పాకంలో వేసుకొని కలుపుకోవాలి. పంచదార పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి.
ఇప్పుడు బాదుషాలను పాకంలో 5 నిమిషాల వరకు ఉంచాలి. 5 నిమిషాల తర్వాత బాదుషా మనకు పాకమంతా పీల్చుకొని ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు బాదుషాలను ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదుషా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.